మార్నింగ్ ఎవ్రీబడి. లాస్ట్ సెషన్లో ప్రాఫిటబిలిటీ రేషియోస్, మేజర్ రేషియోస్ అని డిస్కస్ చేసాం. రైట్ నౌ లెట్ us స్టార్ట్ విత్ ద అదర్ పార్ట్ ఆఫ్ ది ప్రాఫిటబిలిటీ రేషియోస్. ప్రాఫిటబిలిటీ రేషియోస్కి రిలేటెడ్గానే ఎక్స్పెన్సెస్ రేషియోస్ కూడా డిస్కస్ చేసాం. Now the next one is earnings yield. Basically yield means return. ఎర్నింగ్స్ పర్సంటేజ్ టర్మ్స్లో మనం కన్వర్ట్ చేయాలి. ఎర్నింగ్స్ yield, the percentage of earnings. Simply the formula is EPS by S. Earnings per share divided by market price per share. That is a simple formula for earnings yield. ఎగ్జాంపుల్, మీరు ఒక షేర్ని 100 రూపీస్కి పర్చేస్ చేశారు. దట్స్ యువర్ ఇన్వెస్ట్మెంట్, రైట్? మీరు ఒక సింగిల్ షేర్ని 100 రూపీస్కి పర్చేస్ చేస్తే ఆ 100 రూపీస్ మీ ఇన్వెస్ట్మెంటేగా అవుతుంది. అప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇయర్కి మీకు వచ్చేది ఏంటి? ప్రాఫిట్. సింగిల్ షేర్ని పర్చేస్ చేశారు కాబట్టి సింగిల్ షేర్ ప్రాఫిటే వస్తుంది. సింగిల్ షేర్ ప్రాఫిట్ని మనం ఏమంటాం? ఎర్నింగ్స్ పర్ షేర్. సో యూ గాట్ 15 రూపీస్ ఎర్నింగ్స్ పర్ షేర్. అప్పుడు మీకు ఎంత రిటర్న్ వచ్చిందంటే సింపుల్గా ఏమని చెప్పొచ్చు? 15% earnings yield. So tell me, what is the formula for earnings yield? EPS by MPS, right? నెక్స్ట్ సిమిలర్గా ఇలాగే డివిడెండ్ yield కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది మన ఇన్వెస్ట్మెంట్ మీద మనకి డిస్ట్రిబ్యూట్ చేసిన డివిడెండ్. ఫార్ములా EPS డివైడెడ్ బై MPS. జనరలీ ఇంటూ 100 అని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. DPS divided by MPS is a formula for dividend yield. Example, dividend per share 15లో మీకు 5 రూపీస్ డివిడెండ్ పే చేశారు ఫర్ యువర్ 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్. ఫర్ యువర్ 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ యూ గాట్ 15% earnings yield. Out of that 5% is distributed as dividend. What do you say? That's what dividend yield. అయితే ఇది మీరు పర్టికులర్గా ఇది రెగ్యులర్గా మనం డిస్కస్ చేసే ఫార్ములాస్తో కంపేర్ చేసుకోవద్దు. ఈ రెండు స్పెసిఫిక్ ఫార్ములాస్గా గుర్తుపెట్టుకోండి. చెప్పండి, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డివిడెండ్ yield? DPS by MPS. What about earnings yield? The next one is market value to value ratio. మనం మార్కెట్ రెస్పాన్స్ రేషియో. రెస్పాన్స్ basically formula is very simple. Market value per share divided by సింగిల్ షేర్కి మార్కెట్ వాల్యూ ఎంత ఉంది. సార్ మార్కెట్ వాల్యూ అంటే ఏ మార్కెట్ వాల్యూ? స్టాక్ మార్కెట్ వాల్యూ. స్టాక్ మార్కెట్లో షేర్కి ఏ వాల్యూ ఉందో అది మార్కెట్ వాల్యూ పర్ షేర్ డివైడెడ్ బై అదే షేర్కి బుక్స్లో కూడా ఒక వాల్యూ ఉంటుంది. దట్స్ వాట్ బుక్ వాల్యూ పర్ షేర్. బుక్ వాల్యూ పర్ షేర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బేసికలీ ద ఫార్ములా ఫర్ బుక్ వాల్యూ పర్ షేర్ net worth of equity shareholders divided by number of shares. ఇది ఫార్ములా. నెట్ వర్త్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ద నెట్ వర్త్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఏంటి?
nothing but equity shareholders fund. Was that? Do you know the formula for equity shareholders fund? Worth of equity shareholders or equity shareholders fund. ఇప్పుడు నేను ఈ ఫార్ములా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఈ ఫార్ములా ఇచ్చాను. ఏంటి ఫార్ములా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మైనస్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్. ఫ్రమ్ అసెట్ సైడ్ ఫార్ములా ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ minus long-term debt minus preference share capital. That gives you what? That is nothing but net worth, right? Net worth by number of shares gives you book value per share. So స్పెసిఫిక్గా ఫార్ములా కూడా రాస్తాను ఇక్కడ. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ జనరలీ మైనస్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ డివైడెడ్ బై number of shares of share. So ఈక్విటీ షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం, రైట్? సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నుంచి మనం ఈక్విటీ షేర్ హోల్డర్స్ కన్సర్న్ వాల్యూని తీసుకుని ఈ షేర్కి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ బుక్ వాల్యూ పర్ షేర్. సో బుక్ వాల్యూ పర్ షేర్ అంటే ద షేర్ వాల్యూ యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి రిప్రజెంటేటివ్ ఏంటి అంటే బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎంత వాల్యూ ఉందంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ సబ్జెక్ట్ టు డిడక్షన్ ఆఫ్ వాట్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్, బికాస్ ఆ లాస్ వాళ్ళే బేర్ చేయాలి కాబట్టి. అది డిడక్ట్ చేసి నెక్స్ట్ మినిట్ నాకు వచ్చేది బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. అనే మనం ఏమంటాం? బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఆర్ నెట్ వర్త్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్. చాలాసార్లు నెట్ వర్త్ అనే వర్డ్ యూస్ చేస్తూ ఉంటారు. నెట్ వర్త్ అంటే ఎవరి నెట్ వర్త్ అనేది మనం క్లియర్గా అడగాలి. ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ నెట్ వర్త్ అనుకోండి, జనరలీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్. నెట్ వర్త్ అంటే జనరల్గా ఈక్విటీ షేర్ హోల్డర్స్ గురించే మాట్లాడతారు, బికాస్ ఓనర్స్కే కదా కావాలి నెట్ వర్త్ గురించి. వాట్ యూ సే? సో వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ద వర్డ్ నెట్ వర్త్ means the net worth of equity shareholders, which is nothing but equity shareholders fund. ఓకే, అంటే దీనికి రకరకాల పేర్లు అంతే. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్ అని చెప్పి మీకు వదిలే, దానికి ఇంకొక పేరేంటి? నెట్ వర్త్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. దానిని సింపుల్గా నెట్ వర్త్ అంటారు. ఒకసారి బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ, వాట్ వాజ్ దట్? ఇఫ్ ఐ సే బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ, దట్ ఇంక్లూడ్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ యాజ్ వెల్ యాజ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. గాట్ ఇట్? సో ఇక్కడ మార్కెట్ రెస్పాన్స్ రేషియో ఏంటి అంటే, స్టాక్ మార్కెట్లో వన్ ఆఫ్ ది షేర్కి ప్రైస్ ఎంత ఉందంటే 500 రూపీస్ ఉంది. బుక్స్లో అదే షేర్కి వాల్యూ ఎంత ఉందంటే 100 ఉంది. హౌ మెనీ టైమ్స్ రెస్పాన్స్? 5 టైమ్స్ రెస్పాన్స్. అంటే మీ బుక్స్లో ఒక సింగిల్ షేర్కి 100 ఉంటే మార్కెట్లో మాత్రం ట్రేడింగ్ ప్రైస్ ఎంత ఉంది? 500 ఉంది. అంటే ఎన్ని టైమ్స్ రెస్పాన్స్ ఉంది? 5 టైమ్స్. సచ్ అ హ్యూజ్ రెస్పాన్స్. బుక్స్లో ఉన్న వాల్యూ కన్నా మార్కెట్లో అంత రెస్పాన్స్ ఉంటుందా సార్? డెఫినెట్లీ ఉంటుంది. ఆ ట్రేడింగ్ ప్రైస్ ఎందుకు హైయర్గా ఉంటుంది అనేది మీకు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చాప్టర్లో కవర్ అవుతుంది. క్లియర్? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చాప్టర్లో వాల్యుయేషన్ గురించి డిస్కస్ చేస్తాం. దేర్ యుల్ అండర్స్టాండ్ దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బుక్స్ వాల్యూ అండ్ మార్కెట్ వాల్యూ. ఓకే, బుక్లో ఉండే వాల్యూకి మార్కెట్లో ఉండే వాల్యూకి చిన్న డిఫరెన్స్ అర్థమవుతుంది. మీరు ఈజీగా అర్థం చేసుకోవాలనుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ ఫాదర్ ఒక ప్రాపర్టీ కొన్నారు. ఓకే, ప్రాపర్టీ కొంటే ఆ ప్రాపర్టీ ఎంత కొన్నారంటే ఒక 1 crore కొన్నారనుకుంది. వెంటనే డైరీలోకి వెళ్ళి ఐ పర్చేస్ అ ప్రాపర్టీ వర్త్ 1 crore. కాస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ టు 1 crore అని రాస్తున్నారు. డేట్ కూడా మెన్షన్ చేస్తారు. ఆర్ యూ గెటింగ్? రాసి వదిలేశారు అంతే అలాగా. ఆ ప్రాపర్టీ ఒక నెక్స్ట్ ఇయర్ చూసారు. నెక్స్ట్ ఇయర్ చూస్తే దాని వాల్యూ 2 crores ఉంది. తర్వాత ఇయర్ చూసారు 5 crores ఉంది. 3 years తర్వాత చూసారు 10 crores. క్వశ్చన్, బుక్లో డైరీలో ఎంత ఉంది వాల్యూ ప్రాపర్టీది? 1 crore ఉంది. బుక్ వాల్యూ. మార్కెట్లో ఎంత ఉంది?
మార్కెట్ వాల్యూ. క్లియర్? బుక్స్లో అంతే ఉంటుంది ఎప్పుడు, బికాస్ బుక్స్లో చేంజ్ చేయం అన్లెస్ వీ గో ఫర్ రివాల్యుయేషన్. రివాల్యూ చేసి వాల్యూ పెరిగింది కదా రివాల్యూ చేసి వాల్యుయేషన్ రిజర్వ్ లయబిలిటీస్ రాసి ఇదంతా చేస్తే తప్ప వాల్యూ పెరగదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రివాల్యూ చేయం. చేయనప్పుడు ఆ వాల్యూ బుక్ వాల్యూ ఎప్పుడు అలాగే ఉంటుంది. డెప్రిషియేషన్ మాత్రం డిడక్ట్ చేసుకుంటూ వెళ్తాం. బుక్స్లో వాల్యూ అలాగే ఉంటుంది, కానీ మార్కెట్లో మాత్రం హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది. మనకున్న ఒక సింగిల్ ప్రాపర్టీకే అంత రెస్పాన్స్ ఉంటే 10 టైమ్స్ కంపెనీ, అంత పెద్ద కంపెనీ ఎంత బిజినెస్ రన్ చేస్తుంది, అవునా కాదా? అంత బిజినెస్ రన్ చేస్తూ అంత వర్త్ ఆఫ్ అసెట్స్, అంత గుడ్ విల్, అంత నేమ్, అంత బ్రాండ్ ఉన్న కంపెనీకి ఎంత పెట్టారో అంత ఇన్వెస్ట్మెంట్ ఉండదుగా, వాల్యూ ఏమవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అందుకు మార్కెట్లో రెస్పాన్స్ ఎప్పుడు కూడా షేర్ ప్రైస్ హైయర్గా ఉంటుంది. ఇది ఇంకా డీటెయిల్డ్గా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చాప్టర్లో కవర్ అవుతుంది. ఇది క్లియర్? ఎస్, ఆల్రెడీ ఆ చాప్టర్ అయిపోయి ఉంటే దట్స్ ఓకే. ఇన్ కేస్ అవ్వకపోతే కనుక ఇది కవర్ అవుతుంది. ఇది క్లియర్? So tell me, what is the formula for market response ratio? One second. Here is the ratio. Market response ratio or market value to book value ratio. What is the formula for book value per share? Net worth of equity shareholders or equity shareholders fund divided by number of shares. What is the formula for net worth of equity shareholders? Equity share capital plus reserves and surplus minus miscellaneous expenses not written off divided by number of equity shares. With this, almost all మెజారిటీ రేషియోస్ ఆర్ కవర్డ్. 1 or 2 ఉన్నాయి, అవి నేను ప్రాబ్లమ్స్లోకి వెళ్ళక చెప్తాను మీకు మధ్యలో. ఓకే, ప్లీజ్ రైట్ దీస్ ఫార్ములాస్. సి, ఇప్పుడు దాకా చెప్పిన రేషియోస్లో అడిషనల్ పాయింట్స్ మనం కొన్ని డిస్కస్ చేయాలి, రాసుకుందాం. టెల్ మీ, వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ డెట్ ఈక్విటీ రేషియో? ఎస్, డెట్ బై ఈక్విటీ. జనరలీ మనకి ఫస్ట్ ఫార్ములా అదే. అండ్ డెట్ మీన్స్ వాట్? లాంగ్ టర్మ్ డెట్. మనకు తెలిసిన ఫార్ములా లాంగ్ టర్మ్ డెట్ బై ఈక్విటీ. వాట్ యూ సే? సమ్ టైమ్స్ ఇంకొక రేషియో కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ వన్ బాగా ఫేమస్, ప్రాబ్లమ్స్లో యూస్ చేసేది అదే. సెకండ్ వన్ వచ్చి టోటల్ డెట్ బై ఈక్విటీ. సో వాట్ ఈస్ దిస్ టోటల్ డెట్? యు నో దట్ టోటల్ డెట్ ఈస్ ఈక్వల్ టు, టోటల్ డెట్ అంటే అన్నీ వచ్చేస్తాయి, అంటే లాంగ్ టర్మ్ డెట్, కరెంట్ లయబిలిటీస్ వచ్చేస్తాయి. సో మోస్ట్ ఫేమస్ ఏంటంటే ఫస్ట్ వన్. సో టోటల్ డెట్ బై ఈక్విటీ కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం. సో ఈ ఫార్ములా కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు ఒకటి రాసుకోవాల్సిన ఫార్మ్, రాత్రిగా అన్నీ ఒకేసారి రాత్రిగా. సో టెల్ మీ, వాట్ ఈస్ ద సెకండ్ ఫార్ములా ఫర్ డెట్ ఈక్విటీ రేషియో? టోటల్ డెట్ బై ఈక్విటీ. ఓకే, అక్కడే ఎందుకు చెప్పనంటే నేను ఇది ఇంటర్ప్రిటేషన్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కదా, దానికి అది డిస్టర్బెన్స్ అవుతుంది. బికాజ్ అది మొత్తం డైల్యూట్ అవుతుందని నేను ఫస్ట్ చెప్పను, లాస్ట్లో చెప్తాను. ఇది ఒకటి ఉంటుందని తెలుసుకుంటే చాలు మనం. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫిక్స్డ్ చార్జెస్ కవరేజ్ రేషియో. ఇది క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ రిలేటెడ్. ఆల్రెడీ డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో నేర్చుకున్నారు కదా, ఇది కూడా అలాంటి రేషియోనే. ఈబిఐటి ప్లస్ డెప్రిషియేషన్ డివైడెడ్ బై ఇంట్రెస్ట్ ప్లస్ రీపేమెంట్ ఆఫ్ లోన్. ఇది కూడా డెట్ సర్వీస్ కవరేజ్ రేషియోనే, కాకపోతే ఇన్కమ్ స్టేట్మెంట్ నుంచి నెంబర్స్ని తీసుకుని క్యాలిక్యులేట్ చేసి. నేను ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తాను చెప్పండి? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, ఐల్ గెట్ వాట్? ఈబిఐటి.
అయితే ఆ ఫిక్స్డ్ కాస్ట్లో డెప్రిషియేషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్లూడ్స్ డెప్రిషియేషన్. డూ యూ నో వన్ థింగ్? డెప్రిషియేషన్ ఇస్ అ ఫిక్స్డ్ కాస్ట్. తెలుసా లేదా? ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ కదా అది. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ డెప్రిషియేషన్? కాస్ట్ మైనస్ స్క్రాప్ డివైడ్ బై లైఫ్. ఎవ్రీ ఇయర్ అదే డెప్రిషియేషన్ అనగా మీనింగ్. వాట్ యూ సే? దట్ ఫిక్స్డ్ ఆర్ వేరియబుల్? ఫిక్స్డ్. సో డెప్రిషియేషన్ ఇస్ అ ఫిక్స్డ్ కాస్ట్, బట్ దట్ ఈస్ నాన్ క్యాష్. సో ఐ విల్ సే depreciation is a non-cash fixed cost. Non-cash because every year దానికి క్యాష్ పే చేయమని, అవునా కదా? సో ఫిక్స్డ్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, ఈబిఐటి అని అరైవ్ అవుతున్నాం. ఫిక్స్డ్ కాస్ట్లో ఏం కూడా ఇంక్లూడ్ అయిందంటే ఏం చెప్పాలి? డెప్రిషియేషన్ కూడా ఇంక్లూడ్ అయిందని చెప్పాలి. సో పాయింట్ ఏంటంటే నేను డైరెక్ట్గా ఈబిఐటి నుంచి స్టార్ట్ చేసి ప్లస్ ఏం యాడ్ చేస్తున్నాను? డెప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేస్తాను. డెప్రిషియేషన్ అంటే నాన్ క్యాష్ కాబట్టి యాడ్ చేస్తున్నాను, తర్వాత యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. డివైడ్ బై ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్స్టాల్మెంట్ అని రాసేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు ఏం రాసాం? రీపేమెంట్ ఆఫ్ లోన్. అయితే మీరు ఇది యాజ్ యూజువల్గా ఇలా గుర్తుపెట్టుకోవడం బెటర్. జస్ట్ జనరల్ రీజన్ చెప్తున్నా. అంటే ఇంట్రెస్ట్ని ఇన్స్టాల్మెంట్ని పే చేయడానికి మన దగ్గర ఎంత ఎర్నింగ్స్ అవైలబుల్గా ఉంటుందంటే ఈబిఐటి ప్లస్ డెప్రిషియేషన్. వై యూఆర్ యాడింగ్ డెప్రిషియేషన్ అంటే బికాస్ దట్ నెవర్ ఇన్వాల్వ్స్ ఎనీ క్యాష్ అవుట్ ఫ్లో. ఓకే, యూ బెటర్ డూ వన్ థింగ్. డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో చాలా ఇంపార్టెంట్. దీన్ని జస్ట్ బై హార్ట్ చేయండి అంతే. దీన్ని అనలైజ్ చేయొద్దు. దీన్ని అనలైజ్ చేస్తే అది మిస్ అయిపోతారు. ఎందుకంటే మార్కెట్లో ఎక్కువగా యూస్ చేసే ఓన్లీ రేషియో ఏంటి అంటే డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో, డిఎస్సిఆర్. ఈవెన్ బ్యాంక్స్ కూడా కంపెనీస్ని అడిగేది ఆ రేషియో గురించే. కెన్ యూ కవర్ మై ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్? ఎస్, ది బ్యాంకర్ విల్ ఆస్క్ ద కంపెనీస్ మేనేజ్మెంట్, కెన్ యూ కవర్ మై ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్? దిల్ సే ఎస్, ఐ కెన్ కవర్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్. ఫర్ హౌ మెనీ టైమ్స్? How many times you can cover? Then I should calculate what debt service coverage ratio. ఎన్ని టైమ్స్ మీరు ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ కవర్ చేయగలంటే డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. గుర్తుందో లేదో? సో దానికి ఇది రిలేటెడ్ రేషియో అంతే, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, టెల్ మీ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫిక్స్డ్ చార్జెస్ కవరేజ్ రేషియో? ఏబిఐటి ప్లస్ డెప్రిషియేషన్ డివైడ్ బై ఇంట్రెస్ట్ ప్లస్ రీపేమెంట్ ఆఫ్ లోన్. దట్స్ నైస్. We have one more turnover ratio. యాక్చువల్లీ ఇది మీకు కాస్టింగ్లో మెటీరియల్స్లో కవర్ అవుతుంది, బట్ స్టిల్ నేను ఒకసారి జనరల్ ఫార్ములా రాసేస్తున్నాను ఇక్కడ. రా మెటీరియల్ టర్నోవర్ రేషియో. వాట్ వాజ్ దట్? చెప్పండి. ఎస్, దీని ఫార్ములా ఏంటంటే రా మెటీరియల్ కన్జ్యూమ్ డివైడెడ్ బై యావరేజ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. ఇది ఎక్కడ మేము యూస్ చేయం, ప్రాబ్లమ్స్లో రాదు అసలు, బట్ స్టిల్ ఈ ఫార్ములా ఉందని తెలుసుకోవడం తప్పలేదు. చెప్పండి ఒకసారి ఫార్ములా ఏంటి? రా మెటీరియల్ టర్నోవర్ రేషియో. ఈ పర్టికులర్ ఫార్ములా రీజనింగ్ మీకు మెటీరియల్ చాప్టర్లో కవర్ అయిపోతుంది. టర్న్ ఓవర్ రేషియోస్ గురించి డిస్కషన్ అక్కడ కవర్ అవుతుంది. సో ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్, జస్ట్ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది కూడా. నెక్స్ట్, we need to understand one more ratio called equity multiplier. Equity multiplier is our next ratio. Formula is total assets divided by shareholders equity. What was that? Shareholders equity and including preference share capital. Okay, tell me what is the formula for equity multiplier? Total assets divided by shareholders equity. మీనింగ్ ఏంటంటే ఒక 1000 కోట్లు టోటల్ అసెట్స్ ఉన్నాయనుకో, షేర్ హోల్డర్స్ ఈక్విటీ 500 crores ఉందనుకో, ఎన్ని టైమ్స్? 2 times. మీనింగ్ ఏంటంటే 2 times, ఫ్యాక్ట్ 2 times అనే కన్నా 2 times అంటే సింపుల్గా మీ దగ్గర టోటల్ అసెట్స్ వచ్చి 1000 crores ఉన్నాయి,
షేర్ హోల్డర్స్ ఈక్విటీ 500 crores. ఈ 2 times ఇంటర్ప్రిటేషన్ మనం ఎలా చెప్పాలంటే యూ షుడ్ రిలేట్ అసెట్స్ అండ్ ఈక్విటీ. ఐ కెనాట్ జనరేట్ అసెట్స్ without having what? The source. Without getting the source, I cannot buy the assets, right or wrong? ఇక్కడ ఈ షేర్ హోల్డర్స్ ఈక్విటీ 500 crores 1000 crores వర్త్ ఆఫ్ అసెట్స్ పర్చేస్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? క్వశ్చన్ అడుగుతున్నాను నేను మిమ్మల్ని. సో కెన్ ఐ సెలెక్ట్ దిస్? ఫర్ ఎవ్రీ 1 rupee of equity, the firm is buying 2 rupees of assets. For 500 crores worth of equity, shareholders equity, the firm is buying 1000 crores worth of assets. ఇంటర్ప్రిటేషన్ అలా తీసుకోనా అని అడుగుతున్నాను రా. నో దెన్ వాట్? ఏమై ఉండొచ్చు? టూ టైమ్స్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ నుంచి అసెట్స్ పర్చేస్ చేస్తాం. ఎంత పర్చేస్ చేయగలం? ఎంత ఫండ్ రైజ్ చేస్తే అంతే కదా పర్చేస్ చేయగలం. ఎంత ఫండ్ రైజ్ చేశారు? 500 crores. ఇప్పుడు ఎంత వర్త్ ఆఫ్ అసెట్స్ పర్చేస్ చేయగలం? 500 crores. కానీ అసెట్స్ ఎంత ఉన్నాయి? ఇక్కడ ఉన్న 2 టైమ్స్లో 1 టైం మాత్రం ఎవరిది? ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఐ మీన్ ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అనుకుందాం. మరి బ్యాలెన్స్ 1 టైం ఎవరిది? గట్టిగా లాంగ్ టర్మ్ డెట్ది. అర్థమవుతుందా? వాళ్ళస్ కరెంట్ లైబిలిటీస్ కూడా అంటాను నేను, టోటల్ డెట్ది. వాట్ యూ సే? సో ఇక్కడ ఉన్న 2 టైమ్స్కి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే 1 టైమ్ ఇస్ బిలాంగింగ్ టు హూమ్? షేర్ హోల్డర్స్. బ్యాలెన్స్ 1 టైమ్ ఇస్ లాంగ్ టర్మ్ డెట్ హోల్డర్స్ ఆర్ టోటల్ డెట్ హోల్డర్స్, డిపెండ్స్ అనమాట కాంటెక్స్ట్ బట్టి. ఇక్కడ నేను తీసుకున్న అసెస్ నెట్ అసెస్ అయితే లాంగ్ టర్మ్ డెట్, టోటల్ అసెస్ అయితే టోటల్ డెట్కి రిలేటెడ్. సరే ఏమొద్దు, ఈక్విటీ మల్టిప్లైర్ అంటే సింపుల్గా టోటల్ అసెస్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ అని గుర్తుపెట్టుకోండి. దీని కంప్లీట్ అండర్స్టాండింగ్ మనం ఒక థియరీని డిస్కస్ చేసినప్పుడు మాత్రం అర్థమవుతుంది. డూపాంట్ అనాలిసిస్ అని ఒకటి మనం చేస్తాం. ఆ డూపాంట్ అనాలిసిస్లో ఈక్విటీ మల్టిప్లైర్ రిక్వైర్మెంట్ వస్తుంది. అప్పుడు మాత్రం ఈ మల్టిప్లైర్ యొక్క ఇంపార్టెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ప్రస్తుతానికి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈక్విటీకి 2 టైమ్స్ అసెట్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ పాసిబుల్. 2 టైమ్స్ అసెట్స్ ఉన్నాయంటే ఓన్లీ 1 టైం మాత్రం ఎవరిది? ఈక్విటీ షేర్ హోల్డర్స్, అంటే షేర్ హోల్డర్స్. మరి బ్యాలెన్స్ 1 టైం ఎవరిది ఉంటుందంటే డెట్ హోల్డర్స్. అర్థమవుతుందా? ఈ మల్టిప్లైర్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాఫిటబిలిటీ ఇంప్రూవైజ్ అవుతుంది ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎట్లా ఇంప్రూవైజ్ అవుతుందో మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్. ఫస్ట్ మాత్రం ఈక్విటీ మల్టిప్లైర్ అంటే ఏంటో మాత్రం గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ద జనరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్ రేషియో ఇస్ out of these 2 times, 1 time is shareholders and balance 1 time is debt holders. Okay. With this, we have completed equity multiplier. Now the next one is, yes, it is Q ratio. Tobin's Q ratio. Formula is market value of equity and liabilities divided by estimated replacement cost of the assets. Estimated replacement cost of the asset. Tell me what is Q ratio? Market value of equity and liabilities divided by estimated replacement cost of the assets. బ్యాలెన్స్ షీట్లో ఈక్విటీ ఉంటుంది, డెట్ అండ్ డిబెంచర్స్ ఉంటుంది, బ్యాంక్ లోన్స్ ఉంటాయి, కరెంట్ లైబిలిటీస్ ఉంటాయి. వీటన్నింటికి మార్కెట్ వాల్యూ తీసుకోండి. ఏం తీసుకోవాలి? మార్కెట్ వాల్యూ. ఈక్విటీకి మార్కెట్ వాల్యూ ఎలా వస్తుంది సార్? నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ పర్ షేర్. డెట్కి మార్కెట్ వాల్యూ ఎలా వస్తుంది సార్? నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ పర్ డిబెంచర్. కరెంట్ లైబిలిటీస్కి మార్కెట్ వాల్యూ ఏముండదు, బుక్స్లో ఉన్న వాల్యూని తీసుకుంటాం.
సార్ అంటే ఇదంతా నేను ఇప్పుడు వాల్యుయేషన్ చేయాలా అవసరం లేదు, జస్ట్ దాని మార్కెట్ వాల్యూ మీకు తెలిసి ఉండాలి, అది ప్రాబ్లంలో ఇస్తాడు. అన్ఫార్చునేట్లీ పాయింట్ ఏంటంటే అసలు ఒక ప్రాబ్లం కూడా ఇప్పుడు దాకా మనకు లేదు దానికి రిలేటెడ్గా, వినిపిస్తుందా? ఈవెన్ ఎగ్జామినేషన్ కూడా అడగలేదు, బట్ స్టిల్ మనం కేర్ఫుల్గా ఉండాలి ఈ కన్సర్న్ ఫార్ములాకి రిలేటెడ్గా. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్యూ రేషియో? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అండ్ లైబిలిటీస్, న్యూమరేటర్. సో న్యూమరేటర్లో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అంటే ఈక్విటీ మార్కెట్ వాల్యూ, అండ్ లైబిలిటీస్ అంటే ఇవే కదా, డెట్ అండ్ కరెంట్ లైబిలిటీసే కదా. ఈ రెండింటికి మార్కెట్ వాల్యూ కన్సిడర్ చేయాలి. ఈ రెండు వాల్యూస్ని సమప్ చేసి డివైడెడ్ బై ఏం రాయమన్నాడు? ఎస్టిమేటెడ్ రిప్లేస్మెంట్ కాస్ట్ ఆఫ్ ది అసెట్స్. అంటే ఇక్కడ అసెట్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఈ అసెట్స్కి మార్కెట్లో ఇప్పటికిప్పుడు రిప్లేస్మెంట్ చేస్తే, ఈ అసెట్స్ మనం ఇప్పటికిప్పుడు రిప్లేస్ చేస్తే రిప్లేస్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది? ఫిక్స్డ్ అసెట్స్ని రిప్లేస్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది? కరెంట్ అసెట్స్ రిప్లేస్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది? బేసికలీ కరెంట్ అసెట్స్కి రిప్లేస్మెంట్ కాస్ట్ సేమ్ ఉంటుంది ఎక్సెప్ట్ స్టాక్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 year బ్యాక్ ప్రొడ్యూస్ చేసిన స్టాక్ ఉంది, అది ఇంకా నా దగ్గరే ఉంది, సేల్ అవ్వాల. మార్కెట్లో ఇప్పుడు అదే స్టాక్ని నేను ప్రొడ్యూస్ చేయాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది, రీప్లేస్మెంట్ కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అదర్వైజ్ అదే స్టాక్ని ఇప్పుడు ప్రొడ్యూస్ చేయాలంటే కాస్ట్ తక్కువ ఉంటుంది, కొంచెం ఇన్నోవేటివ్ ప్రాసెస్ వచ్చి ప్రొడక్షన్ ప్రాసెస్, అప్పుడు స్టాక్ వాల్యూ ఏమైపోతుంది? పడిపోతుంది. డేటాస్కి ఎప్పుడు అదే వాల్యూ ఉంటుంది, క్యాష్కి అదే వాల్యూ ఉంటుంది. మరి రిప్లేస్మెంట్ కాస్ట్ మేజర్గా దేనికి ఉంటుంది అంటే ఫిక్స్డ్ అసెట్స్. అంటే ఇప్పుడు ఇదే ల్యాండ్ అండ్ బిల్డింగ్ మనం రిప్లేస్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది? ప్లాంట్ అండ్ మెషినరీ ఇప్పటికిప్పుడు రిప్లేస్ చేస్తే తీసేసి ఎంత కాస్ట్ అవుతుంది? ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ రిప్లేస్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది? ఆ రిప్లేస్మెంట్ కాస్ట్ తీసుకుంటే మనకి ఓవరాల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇట్స్ లైక్ రివాల్యుయేషన్ ఓన్లీ, ఓకే, బట్ వీఆర్ యూజింగ్ ద వర్డ్ రిప్లేస్మెంట్. సో ఎస్టిమేటెడ్ రిప్లేస్మెంట్ కాస్ట్ ఆఫ్ ది అసెట్స్ అంటే లైబిలిటీ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని మార్కెట్ వాల్యూ తీసుకుంటున్నాం, అసెట్స్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని ఏ వాల్యూ తీసుకుంటున్నాం? రిప్లేస్మెంట్ కాస్ట్. జనరలీ ఎగ్జాంపుల్, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అండ్ లైబిలిటీస్ ఒక 10,000 crores ఉంది, డివైడెడ్ బై మీ అసెట్స్ అన్ని రిప్లేస్ చేస్తే ఇప్పటికిప్పుడు దాని కాస్ట్ ఎంత ఉందంటే అది కూడా 10,000 crores ఉంది. ఎన్ని టైమ్స్? 1 time. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఒకవేళ న్యూమరేటర్ వాల్యూ 12,000 crores ఉంది, రిప్లేస్మెంట్ కాస్ట్ 10,000 crores ఉంటే ఎంత వచ్చేది? క్రోర్ పక్కన పెట్టి 12,000 బై 10,000 అంటే డివైడ్ చేయి, 1.2 వస్తుంది. వచ్చిందా? క్యాలిక్యులేటర్ కొట్టండి, క్రోర్స్తో సంబంధం లేదు. 12,000 బై 10,000 అమ్మా, ఇది 1 అంటే న్యూమరేటర్ హైయరా డినామినేటర్ హైయరా? న్యూమరేటర్ హైయర్. న్యూమరేటర్ హైయర్గా ఉంది కాబట్టి దీన్ని మనం ఓవర్ వాల్యుయేషన్ అని చెప్పొచ్చు. ఓవర్ వాల్యుయేషన్ అంటే ఈక్విటీ అండ్ లయబిలిటీస్ ఎక్కువగా వాల్యుయేషన్లో ఉన్నాయి, హై వాల్యూలో ఉన్నాయి, రిప్లేస్మెంట్ కాస్ట్ కన్నా హై వాల్యూలో ఉన్నాయి మార్కెట్ వాల్యూస్. అర్థమవుతుందా? మార్కెట్ వాల్యూస్ ఆర్ మోర్ దెన్ వాట్? రిప్లేస్మెంట్ కాస్ట్. దట్ రిప్రజెంట్స్ ఓవర్ వాల్యుయేషన్. ఇన్ కేస్ ఇదే వాల్యూ రివర్స్ ఉంటే, అంటే 8,000 crores ఉంది మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్, రిప్లేస్మెంట్ కాస్ట్ వచ్చి 10,000 crores ఉంది, విల్ గెట్ 0.8 వస్తుంది చూడండి. లెస్ దెన్ 1 ఉంది అంటే ఇప్పుడు ఏ వాల్యూ హైయర్గా ఉంది? రిప్లేస్మెంట్ కాస్ట్ హైయర్గా ఉంది, మార్కెట్ వాల్యూ తక్కువ ఉంది. సో ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ అండర్ వాల్యూ, అండర్ వాల్యుయేషన్ అని చెప్తారు. సో ఇఫ్ యువర్ క్యూ రేషియో is more than 1, that represents over valuation of liabilities. If your Q ratio is less than 1, that represents undervaluation of liabilities. జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి అంతే, గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్యూ రేషియో? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ రిప్లేస్మెంట్ కాస్ట్ ఆఫ్ ది అసెట్స్. We don't have any problems in your study material related to this ratio. బట్ ఎప్పుడైనా సడన్గా ఒక ట్విస్ట్ ఇచ్చి క్యూ రేషియో అని చెప్పి ఒక 5 marks క్వశ్చన్ ఇచ్చినా ఇచ్చేయచ్చు, కొంత డేటా ఇచ్చి. అప్పుడు అది ఎక్స్పెరిమెంటల్ ప్రాబ్లం అవుతుంది, అది నెక్స్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది, ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సంథింగ్ లైక్ దట్. గాట్ ఇట్? రైట్, ఓకే. లేకపోతే అందరం ఫ్యాకల్టీస్ అన్న దేవుళ్ళు అనుకుంటున్నారంటారా? మేము కూడా స్టూడెంట్సే ఒకప్పుడు, ఉన్నవే చెప్తాం మేమైనా సరే, ప్రాబ్లమ్స్ అని మేము క్రియేట్ చేస్తున్నావా? వీఆర్ జస్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ యూ.
ఇలాగే భయపడి అక్కడ మేము చదువుకొని వచ్చి పాస్ అయిన వాళ్ళమేగా. వాట్ డు యూ సే? కొత్త ప్రాబ్లం ఎవరికైనా కొత్త ప్రాబ్లమే. ఇక్కడి నుంచి కదా మీరు రాయాలి. అడిషనల్ ఫార్ములే